నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ షో. ఢిల్లీలో రెండు పీఠాలు, ఒకటి కేంద్ర ప్రభుత్వానిది, మరోటి ఆ రాష్ట్ర ప్రభుత్వానిది. దేని ప్రత్యేకత దాంతే. ఆ రెండు ఒక్క పార్టీ చేతుల్లోనే ఉండటం అనేది గత కొన్నేళ్లుగా మారిపోయింది. ఢిల్లీ ప్రజలు కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. రాష్ట్రంలో ఒకరిని, కేంద్రంలో ఇంకొకరిని ఎన్నుకుంటూ ఢిల్లీ రాజకీయాలను అత్యంత ఆసక్తికరంగా మారుస్తున్నారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో అక్కడి ప్రజలు గంపగుత్తగా బీజేపీని గెలిపించారు. వచ్చే ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరిప్పుడు ఢిల్లీ ప్రజలు కొత్త ట్రెండ్ సృష్టిస్తారా, పాత ట్రెండ్ ఫాలో అవుతారా? ఢిల్లీ ప్రజలు కొత్త ట్రెండ్ సృష్టిస్తారా, పాతదే ఫాలో అవుతారా? సీఎం కాకపోయినా మళ్ళీ నేనే సీఎం అంటున్నా కేజ్రీవాల్. కాంగ్రెస్ సింగిల్ గానే రంగంలోకి దిగక తప్పడం లేదా? దేశ ఎన్నికల క్షేత్రంలో 2024 సంవత్సరం ఎన్డీఏ, ఇండి అలయన్స్లలో మిశ్రమ భావాలు నింపింది. ఆ అనుభవాల నేపథ్యంలో ఇప్పుడు 2025లో మరికొన్ని రాష్ట్రాల ఎన్నికలకు వెళ్తున్నాయి ఆయా పార్టీలు. వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అయితే ఢిల్లీలో పాగా వేస్తే అది దేశ రాజకీయాల మీదనే ప్రభావం చూపుతుందనే భావన అన్ని పార్టీల్లోనూ ఉంది. ఒక రకంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పాగా వేయడం వల్లే అది పంజాబ్ లో పర్ఫార్మెన్స్ చూపగలదంటారు రాజకీయ నిపుణులు. కాంగ్రెస్ ఢిల్లీలో లేకపోవడం వల్లే చేతిలో ఉన్న పంజాబ్ను కూడా దక్కించుకోలేకపోయిందనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. అలాంటి పొరపాట్లు సరిదిద్దుకునే సమయం ఇప్పుడు వచ్చిందన్న భావన కేజ్రీవాల్లోనే కాక ఢిల్లీలోని కాంగ్రెస్, బీజేపీ నేతలోనే ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ క్రమంలో ఢిల్లీలో ఫిబ్రవరిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే ఆసక్తి ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ఫలితాలు ఎలా ఉంటాయనేది తెలుసుకోవాలంటే ముందుగా ఆ పార్టీ ఎలాంటి పునాదులు కలిగి ఉందో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. వరుసగా 2 సార్లు అసెంబ్లీలో అధికారం చెలాయించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు 3వ కూడా అధికారంలోకి రావాలని కలలు కంటున్నాడు. నిజానికి కేజ్రీవాల్ 3వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. కానీ టర్మ్ మాత్రం 2 సార్లే పూర్తయింది. 2025లో కూడా కేజ్రీవాల్ ఎన్నికైతే అసలైన హ్యాట్రిక్ సాధించినట్టు అవుతుంది. అయితే ఆ అవకాశం ఇవ్వరాదని బీజేపీ స్థిర నిశ్చయంతో ఉంది. మళ్లీ కేజ్రీవాల్ పార్టీ గనక పగ్గాలు చేపడితే ఢిల్లీ తమ చేతిలోంచి పూర్తిగా చేజారిపోతుందేమోననే బెంగ బీజేపీ నేతల్లో ఉంది. ఇలాంటి భయాలే కాంగ్రెస్ నేతలకు కూడా ఉన్నాయి. మరి మొన్నటిదాకా ఇండి అలయన్స్ లో కలిసి ఉన్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, ఆర్జేడీ, టీఎంసీ, ఎస్పీ వంటి పార్టీలు ఇప్పుడు ఢిల్లీలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నాయి, అవి కాంగ్రెస్ మీద ఎలాంటి ప్రభావాలు చూపించబోతున్నాయి అనేదే ఢిల్లీ ఎన్నికల్లో ఆసక్తికరంగా మారింది. ఇండి అలయన్స్ లో మొదలైన లుకలుకలు మళ్లీ ఒక్క గుటి కిందికి వస్తాయా? ఢిల్లీలో కాంగ్రెస్ ను ఒంటరి చేసి తమ దారి తాము చూసుకుని ఢిల్లీ ఫలితాల ట్రెండ్ను మార్చేస్తాయా అనేదే ఇప్పుడు చర్చాంశంగా మారింది. ఢిల్లీలోనే కాక దేశ రాజకీయాల్లోనూ ఆపు ఒక రకంగా పెనుప్రకంపనలే సృష్టించింది. ఆపు ప్రస్థానం మొదలైనప్పుడు 2014కు ముందున్న ఆనాటి యూపీఏ అవినీతికి వ్యతిరేకంగా పోరాడడం ద్వారానే కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల దృష్టిని ఆకర్షించాడంటే అతిశయోక్తి కాదు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆపు అరంగేట్రం మొదలుపెట్టింది. కేజ్రీవాల్ ఇచ్చిన అవినీతి వ్యతిరేక హామీలు, అచ్చం ఆమ్ ఆద్మీలాగే కనిపించే ఆయన వేషధారణ, ప్రసంగాల్లో అతి సామాన్యమైన పోకడలు, ఇలాంటి అంశాలన్నీ ఆమ్ ఆద్మీని జనానికి దగ్గర చేశాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లతో అందరికన్నా ఎక్కువ భాగస్వామ్యం కలిగి ఉంది. ఆపుకు 28 సీట్లు, కాంగ్రెస్ కు 8 సీట్లు వచ్చాయి. అయితే సగం మార్కు అయిన 35ను ఏ ఒక్క పార్టీ కూడా దాటలేకపోయింది. అలాంటి స్థితిలో బీజేపీ స్టీరింగ్ తీసుకోకుండా పక్కకు తప్పుకుంది. ఆ తర్వాత పెద్ద పార్టీ అయిన ఆపుకు అవకాశం వచ్చింది. ఆపుకు కాంగ్రెస్ బయట నుంచి మద్దతు ఇచ్చింది. దీంతో 49 రోజుల పాలన తర్వాత కేజ్రీవాల్ రాజీనామా చేశాడు. జన లోక్పాల్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టలేకపోతున్నాం అనే కారణంతో కేజ్రీవాల్ సర్కార్ రాజీనామా చేసింది. దీంతో రాష్ట్రపతి పాలన విధించారు. ఆ తర్వాత 2015లో రీఎలక్షన్ జరిగింది. 2013లో తాను చేయాలనుకుని చేయలేకపోయిన పనులు పూర్తి కావాలంటే పూర్తి మ్యాండేట్ తప్పనిసరి అని, అందుకోసం ప్రజలు తనను ఆశీర్వదించాలని కేజ్రీవాల్ వినూత్న శైలిలో అచ్చమైన ఆమ్ ఆద్మీలాగా ఓట్ల వేటలోకి దిగాడు. ఇది ఢిల్లీ ప్రజలను కన్విన్స్ చేసింది. ఆ విధంగా 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆయనకు పూర్తి మెజారిటీ కట్టబెట్టారు. ఏకంగా ఆపుకు 67 సీట్లిచ్చారు. మిగిలిన 3 సీట్లలో బీజేపీ ఎమ్మెల్యేలు కుదురుకున్నారు. కాంగ్రెస్ జీరోకి వెళ్లిపోయింది. అలా మొదలైన కేజ్రీవాల్ హవా 10 ఏళ్ల పాటు నిరాటంకంగా కొనసాగింది. ఇప్పుడు 2025లోనూ అదే ట్రెండ్ కొనసాగిస్తానని, అదే కొనసాగాలని కేజ్రీవాల్ కోరుకుంటున్నాడు. కానీ కేజ్రీవాల్ ఏ హామీలతో అధికారంలోకి వచ్చాడు, తన బేసిక్ సిద్ధాంతం ఏంటనేది ఆయన ఏనాడు ఆత్మపరిశీలన చేసుకున్న దాఖలా మాత్రం కనిపించడం లేదు.
2013 అసెంబ్లీలో ఆప్కు 28 సీట్లు వచ్చినా 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీని బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆప్ గాని కాంగ్రెస్ గాని ఒక్క సీటు కూడా రాబట్టుకోలేకపోయారు. కానీ ఆప్ మాత్రం దాదాపు అన్ని చోట్ల సెకండ్ పొజిషన్లో ఉండడం విశేషం. ఇక 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మళ్లీ ఆప్ హవానే కొనసాగింది. కానీ ఆప్కు కాస్త సీట్లు తగ్గాయి. ఈసారి కేజ్రీవాల్ కు 53.57%తో 62 సీట్లు కట్టబెట్టారు ఢిల్లీ ప్రజలు. బీజేపీకి 38.51% ఓట్లతో 8 సీట్లిచ్చారు. గతం కంటే మరికాస్త మెరుగైన స్థానంలోకి తీసుకెళ్లారు. ఇక కాంగ్రెస్ భారీ పత్రాన్ని చవిచూసింది. 4.26% ఓట్లు మాత్రమే లభించాయి. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. కాంగ్రెస్ వరుసగా 2 ఎన్నికల్లోనూ దారుణంగా విఫలమైంది. ఈ ఎన్నికల్లోనే కేజ్రీవాల్ ఫ్రీ వాటర్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, మొహల్లా క్లినిక్స్ వంటి ఉచితాలకు పదునెక్కించాడు. ఆయన రెండోసారి కూడా అధికారంలోకి రావడమే కాని సామాన్యుడి దాకా ఫలాలు తీసుకెళ్లడంలో విఫలమయ్యాడని, అందువల్లే ఉచితాల వైపు మొగ్గి ఎన్నికల క్షేత్రాన్ని గట్టెక్కుతున్నాడనే వ్యాఖ్యలు అటు మేధావుల నుంచి ఇటు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ 54.3% ఓట్లు రాబట్టి అన్ని సీట్లు గెలుచుకుంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. వారిద్దరూ కలిసినా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు. బీజేపీని ఢిల్లీ మైదానం నుంచి తప్పించేందుకు ఆప్, కాంగ్రెస్ మాత్రమే కాక ఇండి అలయన్స్ పేరిట అన్ని పార్టీలు ఒకటయ్యాయి. ఢిల్లీలో పలువురు ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో పోటీ చేస్తారా లేక ఎవరికి వారే బరిలో దిగుతారా అన్న అనుమానాలు ఉన్నా తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని ఆమ్ ఆద్మీ క్లారిటీ ఇచ్చేసింది. మరో అడుగు ముందుకేసిన ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ఆ పొత్తు పార్లమెంట్ ఎన్నికల వరకేనని, ఇప్పుడు అసలు అలయన్సే లేదని చెప్పేశాడు. ఇటు టీఎంసీ నాయకురాలు మమతా బెనర్జీ కూడా ఇండియా అలయన్స్ లేదని చెప్పేశారు. మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా మరో అడుగు ముందుకేసి ఇండియా అలయన్స్ నుంచి కాంగ్రెస్ ను తప్పించాలనే డిమాండ్ చేయడం విశేషం. మరి ఇలాంటి సందర్భంలో ఢిల్లీలో కాంగ్రెస్ నానాటికి బలహీనపడుతున్న తరుణంలో కాంగ్రెస్ బలహీనత ఆప్కు పనికొస్తుందా, బీజేపీకి టర్న్ అవుతుందా అనే అంచనాలు ఆసక్తి రేపుతున్నాయి. అలాగే రాహుల్ గాని, ప్రియాంక గాని ఇప్పటివరకు ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఎక్కడా పనులు మొదలుపెట్టలేదు. కానీ ఢిల్లీ కాంగ్రెస్ నేతలు మాత్రం గ్రౌండ్లోకి దిగి పని చేసుకోబోతున్నారు. ఇది ఢిల్లీ కాంగ్రెస్ కు పనికొస్తుందా, ఢిల్లీలో కాంగ్రెస్ ను లేపితే ఆప్ డౌన్ అయిపోతుందా, ఢిల్లీ ఓటర్లు ఈసారి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ నిజానికి ఆనాటి అధికార కాంగ్రెస్ మీద వ్యతిరేకత మీదనే వచ్చింది. అన్నా హజారేతో పాటు పలువురు బీజేపీ నేతలతో కలిసి అవినీతికి వ్యతిరేకంగా పోరాడారు. పాలనలో సంస్కరణలు తీసుకొస్తామని చెప్పిన ఆప్ నేతలు ఆఖరుకు అతిపెద్ద అవినీతి తిమింగలం అనే పేరు తెచ్చుకున్నాడు కేజ్రీవాల్. ఆయన మీద ఢిల్లీ ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్న ఫలితంగా 2 సార్లు అధికార పగ్గాలు చేపట్టారు. రెండో టర్మ్ ముగియకుండానే అవినీతి ఆరోపణల కారణంగా సీఎం కుర్చీ దిగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కేసు నడుస్తుండగానే మళ్లీ ప్రజా తీర్పుకు వెళ్తున్నారు కేజ్రీవాల్. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారనేది చాలా ఆసక్తి రేపుతోంది. సీఎం సీట్లో లేడు, కానీ సీఎంగా గెలిపించండి అంటున్నాడు. ఒకవేళ ఆమ్ ఆద్మీ గెలిస్తే ఢిల్లీ సీఎం అయ్యేది ఎవరు? ఢిల్లీ ప్రజలు తమ ఓటును ఎలా సద్వినియోగం చేస్తారు? ఢిల్లీ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోబోతోంది. వరుసగా 2 సార్లు సీఎం అయిన కేజ్రీవాల్ మూడోసారి కూడా సీఎం కావాలని కలలు కంటున్నాడు. అయితే రెండో టర్ము పూర్తి కాకుండానే లిక్కర్ స్కామ్లో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొంటున్న క్రమంలో సీఎం కుర్చీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాదు, తాను జైల్లో ఉంటూ కూడా పరిపాలన సాగిస్తానని హఠం వేసు కూర్చున్నాడు కేజ్రీవాల్. అంతేకాదు, జైల్లో ఉంటూ కూడా పరిపాలన ఎలా చేయాలో తనను చూసి నేర్చుకోవాలనే లెవెల్లో బిల్డప్ ఇచ్చాడు కేజ్రీవాల్. కానీ సుప్రీంకోర్టు అదెలా కుదురుతుంది? అసలు ఆఫీస్తో సంబంధం లేకుండా ఉండాలి, ఏ ఫైల్ మీద సంతకం చేయకూడదు, ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు, అసలు కార్యాలయానికే వెళ్లకూడదు అంటూ ఆంక్షలు విధించింది. దీంతో గొంతులో పచ్చి వెలక్కాయపడిన కేజ్రీవాల్ అతిశీ మర్లీనాకు సీఎంగా అవకాశం కల్పించి లోపాయికారి ఒప్పందంతో ప్రభుత్వ వ్యవహారాలను అతిశీ ద్వారా చక్కబెడుతున్నారు. పేరుకు ఇప్పుడు సీఎం అతిశీ అయినా ఆమె వెనుక ఉండి నడిపిస్తున్నది మాత్రం కేజ్రీవాలే కావడం గమనార్హం. ఢిల్లీ సీఎంగా అధికారికంగా అతిశీ మర్లీనా ఉన్నప్పటికీ అటు కేజ్రీవాల్ కేంద్ర సంస్థల దర్యాప్తు ఎదుర్కొంటున్నప్పటికీ తననే సీఎంగా మళ్లీ గెలిపించాలనే నినాదంతో ముందుకెళ్తున్నాడు. ఇక్కడే ఢిల్లీ ప్రజలు ఎలాంటి తీర్పిస్తారనే ఆసక్తి నెలకొంది. 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్కు 36 సీట్లొస్తే హవా మళ్లీ ఆయనదే. అయితే ఇక్కడొక విషయం చెప్పుకోవాల్సి ఉంది. గత జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పుడు సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్
మైనింగ్లో జరిగిన స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన అరెస్టు చేయడం పక్కాగా మారింది. సీఎంగా అరెస్ట్ అవ్వడాన్ని ఇష్టపడని హేమంత్ ఆ పదవికి రాజీనామా చేశారు. ఓ సత్సంప్రదాయం పాటించి ఆ తర్వాతే అరెస్ట్ అయ్యారు. దాంతో హేమంత్ మీద ప్రజల్లో కానీ పార్టీల నాయకుల్లో కానీ సానుభూతి పెరిగిందంటారు విశ్లేషకులు. అయితే ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో జేఎంఎంను గెలిపించుకునేందుకు తన భార్యను సైతం రంగులోకి దింపాడు హేమంత్. మొత్తానికి ఎన్డీ అలయన్స్ పటిష్టమైన ప్రణాళిక, జార్ఖండ్లో ఉండే ఆదివాసుల సంఖ్య వంటి అనేక అంశాల ఆధారంగా జేఎంఎం మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్లీ హేమంతే సీఎం పీఠాన్ని అధిరోహించాడు. ఈ విషయాన్ని ఇక్కడ కట్ చేస్తే ఇప్పుడు మరోసారి ఢిల్లీకి వెళ్దాం. అచ్చంగా జార్ఖండ్లో జరిగిన పరిణామాలు ఢిల్లీలోనూ చోటు చేసుకున్నాయి. అక్కడ హేమంత్ సీఎం కుర్చీ దిగిపోతే ఈయన మాత్రం జైలుకు వెళ్లినా కుర్చీని మాత్రం వదల్లేదు. ఆఖరుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అడ్డుపడేదాకా జైల్లో నుంచే ప్రభుత్వ వ్యవహారాలు చూశాడు కేజ్రీవాల్. ఇప్పుడు కూడా అతను లిక్కర్ స్కామ్లో ముద్దాయే. బెయిలు మీద ఉంటూ విచారణ ఎదుర్కొంటున్నాడు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడు. మరి జార్ఖండ్లో హేమంత్ గెలిచినట్టే ఇక్కడ కూడా కేజ్రీవాల్ గెలిచాడే అనుకుందాం. సీఎం ఎవరవుతారనే ప్రశ్న ఉదయిస్తోంది. అవినీతి కేసులో ముద్దాయిగా ఉంటూ విచారణ ఎదుర్కొంటూ ఉండే వ్యక్తి, అరెస్టే జైలు జీవితం అనుభవించిన వ్యక్తి సీఎంగా ఎలా బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే కేజ్రీవాల్ను సీఎం బాధ్యతలు చూడడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెప్పిన మీదటనే తనకు బదులుగా తనకు అత్యంత నమ్మకస్తురాలైన అతిశీ మర్లినాను కేజ్రీవాల్ సీఎంగా నియమించాడు. ఆమెతో లోపాయికారిగా ప్రైవేటు ఒప్పందం కుదుర్చుకుని ఇండైరెక్ట్గా సీఎం పగ్గాలు నిర్వహిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. అది చట్టపరిధిలోకి రాదు కాబట్టి ఓకే. కానీ రేపటి ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీకి మెజారిటీ సీట్లొస్తే అప్పుడు తానే పగ్గాలు చేపడతానని కేజ్రీవాల్ చెప్పగలడా? అందుకు అవకాశాల్లేవని కోర్టు తీర్పే చెబుతోంది. అలాంటి పరిస్థితే మళ్లీ వచ్చినా పాత రూల్సే వర్తిస్తాయి కదా. అలాంటప్పుడు కేజ్రీవాల్ సీఎం అయ్యే ఛాన్స్ ఎక్కడిది అనే కామన్ డౌట్స్ కూడా వినిపిస్తున్నాయి. అంటే ఒకవేళ ఆమ్ ఆద్మీనే మళ్లీ గెలిచినా కేజ్రీవాల్కు బదులు ఎప్పుడున్న అతిశీ మర్లినా కానీ లేదా మరో వ్యక్తి కానీ సీఎం పగ్గాలు చేపట్టాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంటే సీఎం అభ్యర్థిగా తనను ఎక్స్పోజ్ చేసుకుంటూ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మరో వ్యక్తిని సీఎంగా తీసుకొచ్చే అవకాశమే ఉందంటున్నారు మేధావులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేజ్రీవాల్ చేసే ఎన్నికల ప్రచారానికి ధర్మంగా, న్యాయంగా విలువ ఎంత ఉందనే చర్చ ఢిల్లీ ఓటర్లలో సాగుతుందట. మరోవైపు ఆమ్ ఆద్మీలోనూ లుకులుకులు మొదలయ్యాయని చెబుతున్నారు. అసలు కేజ్రీవాల్కు అతిశీ మర్లినానే ఎదురు తిరిగితే పరిస్థితేంటి? కేజ్రీవాల్ లోగుట్టు తెలిసిన వ్యక్తిగా అతిశీకి అన్నీ తెలుసు. ఎవరు దోషులో తెలుసు. లిక్కర్ గేట్లో ఏం జరుగుతుందనేది పూర్తిగా అవగాహన ఉంది. విచారణ జరుగుతున్న ధరీమిలా కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటే గనక మరికొందరు అప్రూవర్లుగా మారే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే తాను పూర్తి సామాన్యుడిగా గడుపుతానని చెప్పిన కేజ్రీవాల్ అతి ఖరీదైన శీష్ మహల్ కట్టించాడు. తాను అందులో ఉన్నన్ని రోజులు ఏ ఆపు నాయకుడు అందులోకి వెళ్లలేకపోయారట. 8 కోట్ల ఖర్చు అంచనాగా పేర్కొని శీష్ మహల్కు 36 కోట్లు ఖర్చు చేశారట. టాయిలెట్ కమోడ్స్కి కూడా బంగారమో లేక బంగారం తాపడమో పెట్టించారో తెలీదు కానీ శీష్ మహల్ రాజరిక కాలంలోని రాజమహల్ను తలదన్నుతుంది అంటున్నారు. ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలు, వాటి కేటాయింపు వ్యవహారాలు అన్నీ చాలా వరకు కేంద్ర గుప్పిట్లోనే ఉంటాయి. కేజ్రీవాల్ అరెస్టే జైలుకెళ్లాక దాన్ని ఢిల్లీ మున్సిపల్ కమిషనర్ ద్వారా లెఫ్టినెంట్ గవర్నర్ ఆజమాయిషీ చేస్తున్నారు. అయితే దాన్ని అతిశీ మర్లినాకు కేటాయించినా ఆమె అందులోకి వెళ్లడం లేదు. అధికారికంగా ముఖ్యమంత్రి ఆమె అయినా ఆమెకు శీష్ మహల్ కేటాయించినా ఎందుకు వెళ్లడం లేదనేది మిస్టరీగానే మారింది అంటున్నారు విపక్ష నేతలు. కేజ్రీవాల్ జవాబు చెప్పడం లేదు. అతిశీ అందులోకి వెళ్లడం లేదు. ప్రైవేట్ అరేంజ్మెంట్ కుదరదని కేంద్రం అంటుంది. శీష్ మహల్ తాళం చెవులు లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర ఉన్నాయి. దీంతో ఇప్పుడీ అంశం బీజేపీ ఎన్నికల ప్రచారానికి ప్రధాన అస్త్రంగా మారే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇలాంటి క్లిష్టమైన సందర్భాన్ని ఎదుర్కొంటున్న క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తులేదని ఖరాఖండిగా చెబుతున్నాడు కేజ్రీవాల్. అయితే ఆమ్ ఆద్మీ గత పలు ఎన్నికల్లోనూ కాంగ్రెస్తో చట్టపట్టాలు వేసుకోవడం వల్లే గెలిచిందని, ఒక రకంగా కాంగ్రెసు బలమే ఆపుకు సపోర్టుగా మారిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆమ్ ఆద్మీ ఢిల్లీలో పూర్తిగా పునాదులు పటిష్టం చేసుకుందని, ఎవరి పొత్తు లేకుండా తానే గెలుస్తానని కేజ్రీవాల్ భావిస్తున్నాడా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్లో రాహుల్, ప్రియాంక వంటి నేతలు ఇప్పటివరకు ప్రచార పర్వంలోకి దిగలేదు. మరి గత అనేక ఎన్నికల్లో నానాటికి దిగజారుతున్న పరిస్థితిని చూసి రాహుల్ వంటి కాంగ్రెస్ అగ్రనేత ఇక ఢిల్లీలో కాంగ్రెసు పప్పులు ఉడకవని డిసైడ్ అయిపోయారా అనే సెటైర్లు వినిపిస్తున్నాయి. గ్రౌండ్లో కాంగ్రెస్ లేదు కాబట్టి మమతా, తేజస్వి, ఓమర్ అబ్దుల్లా వంటి నేతలు ఇండీ అలయన్స్ బంధం తెగిపోయిందని డిక్లేర్ చేస్తున్నారా అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ను రాహుల్ ఢిల్లీలో వదిలేసినా లోకల్ కాంగ్రెస్ లీడర్లు మాత్రం ఎన్నికలను సీరియస్గా తీసుకుంటున్నారట. అజయ్ మాకెన్,
సందీప్ దీక్షిత్ వంటి సీనియర్లు రంగంలోకి దిగారు, ప్రచారం చేస్తున్నారు. కానీ హైకమాండ్ మాత్రం ఇప్పటివరకు వారికి సపోర్టుగా లేదంటున్నారు. కేజ్రీవాల్కు ధీటుగా ఉచితాలను పదునెక్కిచ్చి కర్ణాటకలో మాదిరిగానే ఢిల్లీ ప్రజలను కూడా మెప్పించాలని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఆశపడుతున్నారట. కర్ణాటక నుంచి డీకే శివకుమార్, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వంటి వారిని ఢిల్లీకి రప్పించి ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎలాంటి స్కీములు అమలు చేసి చూపిస్తుందో అదే అంశాన్ని వారి చేత చెప్పించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పుడు ఢిల్లీలో అన్ని పార్టీలకు వేర్వేరు వ్యూహాలున్నాయి. బీజేపీ మీద వ్యతిరేకంతో ఒక్కటైన ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బద్ధశత్రువులు అవుతున్నారు. అటు కాంగ్రెస్, బీజేపీలు ఎలాగూ బద్ధశత్రువులే. మరి విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ ఆధిపత్యంలో ఇండీ అలయన్స్ గూడు కింద ఉన్న పక్షులన్నీ ఇప్పుడు ఇండీ అలయన్స్ లేదు అంటున్నాయి. మొన్నటి లోక్సభ ఎన్నికల వరకే ఇండీ అలయన్స్, ఆ తర్వాత దాంతో పని లేదని చెప్తున్నాయి. మరి అలయన్స్ అనేది కూటమిగా ముందుకు వెళ్ళడానికా, లేక ప్రతి ఎన్నికల్లోనూ కొత్త రిక్రూట్మెంట్లు చేసుకుని వేరువేరు పేర్లతో కొత్త దుకాణాలు తెరవడానికా? ఢిల్లీ ఎన్నికల్లో కొత్త ట్రెండ్ కనిపిస్తుందా? ఎన్నికలకు ముందే ఇండీ కూటమి అవుటా? కూటమిలో లేకుండా ఆప్ నేతలు గట్టెక్కగలరా? ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చాలా సీరియస్ గా పోరాడుతోంది. మరి అంతే సీరియస్ గా కాంగ్రెస్ కూడా పోరాడుతుందా? అదే సమయంలో ఆప్ మాదిరిగానే బీజేపీ కూడా ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకుందా? ఇప్పుడు అధికారంలో ఉన్న ఆప్ పార్టీ ఇప్పుడు ఇద్దరు శత్రువులను ఎదుర్కొంటోంది. బీజేపీ ఎలాగూ అటు కాంగ్రెస్ కు గాని ఇటు ఆమ్ ఆద్మీకి గాని ప్రధాన శత్రువే. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మాత్రం నిన్నటిదాకా మిత్రులుగానే ఉన్నారు. వారిని ఇండీ కూటమి కలిపింది. ఇద్దరు కలిసి బీజేపీ మీద అస్త్రశస్త్రాలు ఎక్కుపెట్టారు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో ఆ ముగ్గురు బరిలోకి దిగుతున్నారు. ఏ ఇద్దరు కలిసి మూడో వ్యక్తిని ఓడించడం కాకుండా ముగ్గురు మిగతా ఇద్దరితో పోరాడాల్సిందే. ఇద్దరిని మట్టి కనిపిస్తే గాని ఎవరో ఒకరు పగ్గాలు చేపట్టే పరిస్థితి లేదు. మరి కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ నేతృత్వం వహిస్తున్న ఇండీ కూటమికి ఆప్ ఎందుకు గుడ్డుపై చెబుతోంది? తనకన్నా కాంగ్రెస్ పరిస్థితి కడు దయనీయంగా ఉందని కేజ్రీవాల్ డిసైడ్ అయ్యాడా? అలాగే ఈసారి ఢిల్లీలో గనక గెలవకపోతే ఇక కాంగ్రెస్ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారా? సరే, ఆప్ కాంగ్రెస్ ఎలా భావించినా అది ఆ రెండు పార్టీలకు సంబంధించినదే కదా. కానీ కాంగ్రెస్ కు దూరంగా మిగతా పార్టీలు ఎందుకు జరుగుతున్నాయి అనేదే అసలైన ప్రశ్నగా ముందుకొస్తోంది. ఢిల్లీలో ఆప్ను పెంచి పోషించిందే కాంగ్రెస్ అనే భావన ఇప్పటికే ఆ పార్టీ ఢిల్లీ కేడర్లో ఉంది. బీజేపీని ఎదుర్కొనే క్రమంలో ఆప్కు సపోర్టు చేయడమే కాంగ్రెస్ కొంప ముంచిందా అని వారు ఫీల్ అవుతున్నారట. అందుకే ఈ ఎన్నికల్లో ఆప్కు దీటుగా కాంగ్రెస్ ఏమాత్రం తగ్గకుండా ప్రచారానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా మహిళా ఓటర్లను కొల్లగొట్టేందుకు ఆప్కు ధీటుగా తాయిలాలు రెడీ చేసుకుంటున్నారట. ఆప్ ఇప్పటికే ఫ్రీ పవర్, ఫ్రీ వాటర్ వంటి పథకాలతో దూకుడుగా ఉంది. మహిళా యోజన కింద 1000 రూపాయలు ఇస్తోంది. ఈ ఎన్నికల్లో 2100 ఇవ్వాలని ప్రచారం చేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే ఆప్కు దీటుగా కాంగ్రెస్ కూడా ప్రచారానికి పదును పెడుతోంది. కేజ్రీవాల్ ఫ్రీ పవర్ ఇవ్వడం లేదని, అదంతా మోసమని కాంగ్రెస్ చెబుతోంది. అసలు నీళ్లు లేని ఢిల్లీలో ఫ్రీ వాటర్ ఎక్కడ అమలవుతుందో చెప్పాలని కాంగ్రెస్ సవాల్ విసురుతోంది. మహిళా యోజన కింద ఆపును మించిపోయి కాంగ్రెస్ వాగ్దానాలు చేస్తోంది. ఆపు 2100 ఇస్తామని చెబుతుంటే తాము 2500 ఇస్తామని కాంగ్రెస్ అంటోంది. కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి నాయకులను తీసుకొచ్చి ప్రచారంలో వాడుకోవాలని చూస్తున్నారట. ఫ్రీ పథకాలను ఎంత పర్ఫెక్ట్ గా అమలు చేస్తున్నారనేది పక్కన పెడితే ఉచితాల రూపకల్పనలో కాంగ్రెస్ నేతలది అందవేసిన చేయిగా పేర్కొంటారు. మరోవైపు అసలు ఓటు బ్యాంకే లేని ఆపుకు తమ ఓటు బ్యాంకే ఆపు వైపు టర్న్ అయిందని, ఇప్పుడు కేజ్రీవాల్ మీద వస్తున్న అవినీతి ఆరోపణలు, ముఖ్యమంత్రి హోదాలో ఎదుర్కొంటున్న విచారణ, శీషుమహల్ వంటి అంశాల ఆధారంగా ఢిల్లీ ప్రజల మనసు గెలుచుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. తమ ప్రచారం ఏమాత్రం క్లిక్ అయినా అది కేజ్రీవాల్ స్ట్రైక్ రేటును గణనీయంగా దెబ్బతీస్తుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. అదే తమకు లాభిస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఢిల్లీలో ప్రచారానికి కాంగ్రెస్ నేతలు పంజాబ్ నుంచి కొంతమంది మహిళలను రప్పించారట. పంజాబ్ లో ఆప్ నేతలు మహిళలకు ఏం చేయలేదని, ఒక్క పథకం కూడా అమలుకు నోచుకోలేదని, ఇప్పుడు ఢిల్లీలో మరోసారి మోసపోకుండా జాగ్రత్త పడాలని కాంగ్రెస్ కొత్త అస్త్రం వెలికి తీస్తోంది. ఇప్పటికే పంజాబ్ నుంచి వచ్చిన మహిళా బృందాలను రంగులోకి దించినట్టుగా సమాచారం. ఇక బీజేపీ విషయానికొస్తే ఆ పార్టీ దేశవ్యాప్తంగా మంచి పర్ఫార్మెన్స్ చూపుతున్నా
ఢిల్లీలో మాత్రం చాలా వెనుకబడే ఉందని ఆ పార్టీ నేతల్లోనే ఓ టాక్ ఉంది. నోటిఫికేషన్ విడుదలైనా కూడా ఆ పార్టీకి సీఎం ఫేస్ మాత్రం ఇప్పటికీ కనిపించడం లేదు. ఒక రకంగా అధికార ఆప్ నేతల పొరపాట్లు, అవినీతి ఆరోపణలే తమకు బలంగా మారతాయని, అంతకు మించి తామేమీ కష్టపడాల్సిన అవసరం లేదనే ఫీలింగ్ లో బీజేపీ నేతలు ఉన్నారా అనే వ్యాఖ్యలు కూడా అక్కడక్కడ వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రధాని మోడీ చరిస్మా ముందు అసలే ప్రచారం కూడా అవసరం లేదనే అభిప్రాయం కూడా ఉండడమేనని మరికొందరు అంటున్నారు. ఢిల్లీ ప్రజల సునిశ్చితమైన తీర్పు, అక్కడ మారుతున్న ట్రెండ్ మాత్రం ఒక రకంగా బీజేపీ నేతల ఊహకు అందడం లేదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపూర్ శర్మను ఈసారి మళ్లీ రంగులోకి దించుతారా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు బీజేపీ నేతల హిందుత్వ ఫిలాసఫీని కేజ్రీవాల్ కూడా అమలు చేస్తున్నాడు. మరోవైపు అక్రమంగా ఢిల్లీలో పాగా వేసిన చాలా మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యా ముస్లింల ఓట్ల మీద భరోసా పెట్టుకున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఓటర్ లిస్టు నుంచి చాలా మందిని తప్పిస్తున్నారని బీజేపీ నేతల మీద ఆప్ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఫేక్ ఓటర్ ఐడీలు, ఫేక్ ఆధార్ కార్డులు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి. వీరందరికీ ఆప్ నేతలే మద్దతిస్తూ దొంగ ఓట్ల ద్వారా గెలుపొందేందుకు ప్లాన్ చేస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. ఢిల్లీలో 1,55 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 83 లక్షల మంది పురుషులు, దాదాపు 72 లక్షల మంది మహిళా ఓటర్లు. ఇప్పుడున్న ఓటర్లలో ఢిల్లీలో 37 లక్షల మంది అక్రమ ఓటర్లే ఉన్నారని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు వారందరినీ ఎలక్షన్ కమిషన్ జల్లెడపడుతోంది. ప్రతి నలుగురిలో ఒకరు ఇల్లీగల్ ఓటరేనని ఎన్నికల నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ఢిల్లీలో ఎంతమంది అక్రమంగా తిష్టవేశారు, వారు ప్రభుత్వ పథకాలను ఏ విధంగా వాడుకుంటున్నారు, అలాగే దేశానికి ఏ విధంగా ద్రోహం తలపెడుతున్నారో చూడాలని బీజేపీ అసలు గుట్టు బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది. దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఇంతకు మించి జనాన్ని ఆకట్టుకునే అస్త్రాలు ఏముంటాయనే భావన బీజేపీ నేతల్లో వ్యక్తమవుతుంది. తాము ఇచ్చిన హామీలు పూర్తి కాకపోవడానికి బీజేపీ నేతలే కారణమని ఆప్ అంటుంది. ఒక రకంగా తన వైఫల్యాన్ని ఒప్పుకుంటూనే బీజేపీని అందుకు కారణంగా చూపుతున్నారు ఆప్ నేతలు. కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్ ను ఢిల్లీలో అమలు చేయకుండా ఇప్పుడు సంజీవిని అంటూ నాటకాలు చేస్తున్నాడని బీజేపీ నేతలు అంటున్నారు. మరోవైపు హిందువులు, సిక్కులలోని పూజారి వర్గానికి నెలకు 18,000 ఇస్తామని కేజ్రీవాల్ కొత్త అస్త్రం బయటకు తీశాడు. ఇప్పటికే మసీదులో పనిచేసే మౌల్వీలకు వేతనమిస్తున్న కేజ్రీవాల్ అప్పుడే హిందువులకు, సిక్కులకు ఈ పథకం ఎందుకు వర్తింపచేయలేదని బీజేపీ అడుగుతోంది. నకిలీ హిందుత్వంలో హిందువులు, సిక్కుల ఓట్ల కోసమే కుట్ర పన్నుతున్నాడని, నిజానికి అక్రమంగా వచ్చిన రోహింగ్యాల ఓట్లతో గెలవాలని చూస్తున్నాడని బీజేపీ అంటోంది. మరోవైపు మమతా బెనర్జీ, ఆర్జేడీ, ఎన్సీ వంటి పార్టీలు ఇండి కూటమి నుంచి కాంగ్రెస్ ను బయటకు పంపించే వ్యూహాలు పన్నుతున్నాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇండిలో కాంగ్రెస్ ఉండడం వల్లనే అది సక్సెస్ఫుల్ గా రాణించలేకపోతుందన్న భావన వారిలో ఉందంటున్నారు. మరోవైపు మహారాష్ట్రలో ఎన్సీపీ ఇప్పటికే ఎన్డీఏకు దగ్గరవుతోంది. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ వంటి ముఖ్య నేతలు ఆయా సొంత పార్టీలో విలీనమైపోయి ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఢిల్లీలో మరింత వీక్ అవడం ఖాయమని, ఆ రకంగా అది బీజేపీకి లాభిస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అయితే ఏ పార్టీ అభిప్రాయాలు, అంచనాలు ఎలా ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఒకలా, పార్లమెంటు ఎన్నికల్లో మరోలా ఆలోచిస్తూ వినూత్నమైన తీర్పులు ఇస్తున్న ఢిల్లీ ఓటర్ల నాడి ఎలా ఉంటుందనేది తెలియాలంటే మాత్రం మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ షో. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.